Namaskaram. Welcome to Trishakti Bhakti YouTube channel. ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా శుక్రదశను గురించి, ఆ శుక్రదశను అనుభవిస్తున్నటువంటి జాతకులు ఎలాంటి ఉన్నతిని పొందుతున్నారు, ఎలాంటి ఉన్నతి లేని విధంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని చర్చించబోతున్నాను. చాలా మందిని గమనించవచ్చు. ఇక్కడ జాతకరీత్యా అనేకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. కొంతమంది చూడండి, బాగా అభివృద్ధిలోకి వస్తూ అనేక సమస్యల్ని పొందిన తర్వాత ఉన్న ఇంటిని సైతం అమ్మేసి వారు బాడిగింట్లలో ఉంటూ రోజు రోజుకి బాధలతో, వేదనతో, మనోవ్యధతో జీవిస్తుంటారు. మీ ఊర్లో గాని, మీ అక్కన పక్కన మిడిమిడి జ్ఞానం తెలిసినటువంటి వారు చెప్తుంటారు, ఇంకేమప్పా నీకు శుక్రమహాదశ పుట్టబోతుంది, ఇంకో 2-3 ఏళ్లలో ఎంచక్కగా మీరు కారు కొనేస్తారు, బంగ్లా కట్టేస్తారు, మీకు ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే శుక్రమహాదశ వచ్చిందంటే అనేకమైన పదవులు మిమ్మల్ని వరిస్తాయి, మీకు ఎక్కడ లేని సంపదలు మీ ఇంటికి వచ్చేస్తాయి అని మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తారు. మునగ చెట్టు ఏ విధంగా పెలుసుగా ఉంటుందో, పైకి కింద టప్పని కింద పడుతుంది, ఆ విధంగా కింద పడే అవకాశం ఇక్కడ కనబడుతుంటుంది. ఏంటి ఇందులో రహస్యం అంటే ఈ శుక్రమహాదశ వచ్చినప్పుడు ఓహో అని అభివృద్ధి ఉంటుంది, ఇల్లు కడతారు, కారు కొంటారు, అనేకమైన బంధువులతో కూడినటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు, పదవులు వస్తాయి అని చెప్తుంటారండి. ఇది 20% మందికి మాత్రమే జరుగుతుంది. వారి జాతక చక్రంలో గమనించినట్లయితే అనేకమైన గణితంకు సంబంధించిన గణనములు వేసిన తర్వాత ఆ లెక్కలను అనుసరించి భుక్తి, అంతర్దశ, దశ వీటన్నిటిని చూసి మన క్యాల్కులేషన్స్ వేసినప్పుడు అక్కడ తెలిసే భాగమే 20% మంది మాత్రమే అభివృద్ధిలోకి వస్తారండి. మిగిలిన 180% మంది ఇబ్బందుల్లోనే ఉంటారండి. ఎందుకు అంటే ఇప్పుడు గమనించండి, వారు పుట్టినప్పటి నుంచి ఆ పుట్టినప్పటి దశ నుండి 2వ దశ గాని శుక్రదశ వచ్చినా, లేదా 4వ సంఖ్యలో శుక్రదశ వచ్చినా గాని ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలన్నీ అనుభవిస్తారండి. ఇల్లు అమ్మేస్తారు, పొలాలు అమ్మేస్తారు, భార్యాభర్తలు విడిపోతారు, గొడవలు ఉంటాయి, కోర్టు వ్యవహారాలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, అప్పులైపోతారు, ఆత్మహత్యల ప్రయత్నాలు అన్ని చేస్తారండి. అంటే మనకు తెలిసినటువంటి చూడండి, మనం లెక్కలేసినట్లయితే మొదట పుట్టినప్పుడు ఏ దశ జరుగుతుందో చూడాలి. ఆ తర్వాత 2వ దశగా శుక్రదశ గాని, అలాగే పుట్టినప్పుడు ఏ దశ జరుగుతుంది, ఆ 2వ దశ అంటే 4వ దశగా లెక్కేసినట్లయితే శుక్రదశ వస్తే మాత్రం ఇలాంటి కష్టాలు వస్తాయండి. అంటే మీరు ఇది గమనించాలి. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు శుక్రదశ ఉంది కానీ మాకేమి లాభాలు లేవండి, ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాము, మా ఆస్తులు కూడా పోయినాయి, మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులను పోగొట్టుకున్నాము, బికారులుగా తిరుగుతున్నాము అని అంటారండి. అలాగే చూడండి, మొదటి ఇన శశి కుజ రాహు జీవ మంద బుధ కేతు శుక్ర అనే ఈ యొక్క దశలు ఉంటాయండి. 9 దశలు మనం చెప్తే వింశతి దశలు అంటారు దీన్ని. అంటే ఇన శశి కుజ, ఇన అంటే రవి దశ, ఇన శశి అంటే చంద్రదశ, కుజ అంటే కుజ దశ, తర్వాత రాహు దశ, జీవ అంటే గురు దశ, మంద అంటే శని దశ, శని మహాదశ, ఆ తర్వాత బుధ దశ, ఆ తర్వాత కేతు దశ, చివరిది వచ్చి శుక్ర దశ అండి. ఒకవేళ మీరు కేతు దశలో పుట్టుంటారు అనుకోండి, అప్పుడు మీకు 2వ దశ ఏమవుతుందంటే శుక్ర దశ అవుతుందండి. అలాగే మీరు చక్కగా శని దశలో పుట్టింటారు అనుకోండి, శని మహాదశలో, శని మహాదశ తర్వాత 4వది ఏమవుతుందంటే శుక్ర మహాదశ అవుతుందండి. ఇలాగా శని మహాదశలో గాని లేకపోతే కేతు మహాదశలో పుట్టినటువంటి వారు తప్పనిసరిగా ఒక దశలో ఉన్నటువంటి రెండింటిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతున్న సమయంలో అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రంలో. ఇది చాలా లోతైనటువంటి విషయం అండి. ఊరికి ఆషామాషిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా పరిశీలన చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు ముందరకు తీసుకొస్తున్నాను. మీకు కూడా అనుభవంలో ఉంటుంది, గమనించండి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే శుక్ర మహాదశ వచ్చిన వెంటనే వాళ్ళు డైమండ్ ని పొదుక్కుంటారండి, డైమండ్ ని వేసుకుంటారండి. అయితే డైమండ్ అనేది అంటే వృషభము మరియు
తులారాశికి సంబంధించినటువంటి వాడు శుక్ర భగవానుడు. అయితే ఈ శుక్ర భగవానుడికి ఉచ్చం అనేటువంటి మీనం అవుతుంది, మిథునం అనేది మిథునం అంటాను, కన్య అనేది నీచం అవుతుందండి. ఎప్పుడైతే మిథునము కన్య అనేది నీచమైందో అక్కడ కన్యలో ఒకవేళ శుక్రుడి నుండి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా రవిలో శుక్రుడి నుండి, లేదా కర్కాటకంలో శుక్రుడి నుండి, సింహరాశిలో శుక్రుడి నుండి, అలా తర్వాత వృశ్చికంలో గాని వృశ్చికంలో గాని అలాగే మేషంలో గాని శుక్రుడునా గాని మీరు డైమండ్ వేస్తే పనికి రాదండి. అంటే శుక్రుని యొక్క స్థానాలు బలంగా ఉంటేనే మీకు శుక్రదశ పనిచేస్తుంది. కొంతమంది చూడండి, చాలా మంది సింహరాశిలో పుట్టుంటారు. శుక్రుడు సింహరాశిలో ఉంటాడు అనుకోండి, అప్పుడు మీకు శుక్ర మహాదశ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు వేసుకున్నా కానీ ప్రయోజనం ఉండదండి. చాలా మంది ఆడబిడ్డలు మూలా నక్షత్రంలో పుట్టింటారు, వారికి చక్కగా యోగం ఉంటుంది. అంటే మూలా నక్షత్రం గాని మఖా నక్షత్రము, అశ్విని నక్షత్రాలను మనం గమనించినట్లయితే ఇవి ముఖ్యంగా కేతు సంబంధమైన నక్షత్రాలు, మోక్ష స్థానాన్ని ఇస్తాయి. అంటే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు వీరిని మనం ఏం చేస్తామంటే మూలా నక్షత్రం పుట్టింది అమ్మాయి, మేము పెళ్లి చేసుకోమంటారు, ఆమె మీకు అష్టైశ్వర్యాలు తెచ్చిచ్చేదిగా ఉంటుంది. అలా కొంతమంది మిస్ చేసుకుంటుంటారు. అంటే మూలా నక్షత్రము పనికిరాదని చెప్పేశారు పూర్వీకులు, దాన్ని పట్టుకుని ఏలాడుతున్నారు. కానీ మూలా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి కూడాను చక్కగా ఆమె అష్టైశ్వర్యాలను తెచ్చిగల యోగాన్ని కలిగి ఉంటుంది అన్నప్పుడు ఆమె ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు అనేది కూడా ఒక విధంగా మన లెక్కలోకి తీసుకోవచ్చు. అంటే శుక్రుడు మీ యొక్క రాశి చక్రంలో ధనుసులో గాని, మీనములో గాని, ఆ కుంభములో గాని, మకరములో గాని, వృషభములో గాని, అలాగే తులలో గాని, అలాగే మిథునములో గాని ఉన్నప్పుడు మాత్రమే శుక్రుని యొక్క అనుగ్రహము దశ బాగా ఉంటుంది. అప్పుడు మీరు డైమండ్ ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 6వ తేదీ గాని, 2వ తేదీ, అలాగే 5వ తేదీ పుట్టినటువంటి వారందరూ కూడాను ఈ యొక్క డైమండ్ ని ధరిస్తే మంచి ఫలితాలు రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, చాలా మంది అపోహలో ఉంటారు. నాకు శుక్ర మహాదశ వస్తుంది, నేను పొలాన్ని కొనేస్తాను, అప్పు చేసైనా కానీ మళ్ళీ నేను తీర్చుకుంటానంటారు. నాకు శుక్ర మహాదశ వస్తుంది, నేను కారు కొంటాను, కారులో తిరిగే యోగం రాబోతుంది ఇంకో 2 నెలల్లో, లేదా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లో, లేదా 1 సంవత్సరంలో నేను ఏవైనా కానీ చేయగలను, నాకు అందరూ కూడాను, అమ్మాయిలందరూ కూడాను, లేదా ఆ స్త్రీలు కూడా ఆకర్షించబడతారని చెప్పాడు ఒక జ్యోతిష్యుడు. అందువల్ల నాకు అందరూ కూడా అనుకూలం అవుతారనేసి అనవసరమైన అలవాట్లు చేసుకుని, అనవసరమైన పరిచయాలు పెంచుకుని అలాగా భోగంలో కూడా జీవిస్తుంటారండి ఈ శుక్ర మహాదశ వాళ్ళు. అంటే నేను చెప్తున్నది ఏమిటంటే, మీకు కఠినంగా అనిపించవచ్చు, మనం అనుభవిస్తున్నటువంటి విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుని చూడాలి. శుక్ర మహాదశ ఉంది, కానీ మీ జన్మ నక్షత్రం తీసుకోవాలి. మీ యొక్క మహాదశ పుట్టినప్పుడు ఏమిటి, ఆ పుట్టినటువంటి దశ నుంచి 2వ దశ శుక్ర దశ వచ్చినా గానీ, లేక మీ యొక్క పుట్టిన దశ నుంచి 4వ దశ శుక్ర మహాదశ వచ్చినా గానీ మీకు పనికి రాదు. ఎవరో 20% మంది పనికి కలిసి రావడానికి కారణం ఏంటంటే, వారికి ఆ సమయంలో దశ అంతరాలు మరియు భుక్తిని వాటన్నిటిని మనం గోచార విధానాన్ని పరిశీలించినట్లయితే, వారి యొక్క రాశి చక్రంలో ఉన్నటువంటి ఉచ్చస్థానంలో శుక్రుడు ఉంటాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉచ్చైనటువంటి మీనలో శుక్రుడు ఉన్నా గాని, లేదా మిథునంలో బంధుత్వాన్ని అంటే మిత్రుత్వాన్ని కలిగి ఉంటాడు కనుక అలా అక్కడ ఉన్నా గాని, లేదా స్వక్షేత్రాలైన తులలో గాని, వృషభంలో ఉన్నా గాని, లేకపోతే శని యొక్క క్షేత్రాలైనటువంటి మకర కుంభంలో గాని శుక్ర భగవానుడు గాని ఉన్నప్పటికీ మీకు కలిసి వస్తుందండి. అలా కాకుండా అతని నీచ రాశి అయినటువంటి కన్యలో గాని, అలాగే వృశ్చికములో మేషంలో గాని ఉన్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అలాగే రవి స్థానమైనటువంటి సింహరాశిలో గాని, అలాగే చంద్రుని స్థానమైన కర్కాటక రాశిలో గాని శుక్ర భగవానుడు గోచారం చేస్తున్నా గాని, అక్కడ క్షేత్రంలో నివసిస్తున్నా గాని, ఆ గదిలో ఉన్నప్పటికీ కూడాను శుక్రునికి మీరు చేసే విధానం పనికిరాదు. అంటే మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా పనికి రాకుండా వ్యవస్థలో ఉంటాయి. ఒకవేళ మీకు మేము వృషభంలో పుట్టాము అంటే వృషభ రాశిలో పుట్టాము, లేదా తులారాశిలో పుట్టాము, అందుకని మీరు డైమండ్ వేసుకొని చాలా మంది ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, అది తప్పండి. ఒకవేళ వృషభములో పుట్టి లేదా తులారాశిలో పుట్టి ఆ యొక్క శుక్ర భగవానుడు రవిలోనో, అంటే రవి ఉన్నటువంటి సింహరాశిలోనో, లేదా కర్కాటకంలోనో, లేదా వృశ్చికంలోనో, లేదా మేషంలో ఉంటే మీ పని అంతే అండి, ఇంక పనికిరారు, మీరు అంతా కూడా పోగొట్టుకుంటారు. ఇవన్నీ కూడా గమనించాలి, గమనించి ముందుకెళ్ళాలి. దీనికి తగినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారిని మీరు సంప్రదించాలి. అంటే మాలాంటి వారిని సంప్రదించి తగిన పారితోషికాన్ని ఇచ్చి మమ్మల్ని
సందర్శించాలి. అంతేగాని మీరు చెప్పేయండి మాది ఏం రాసి, నా పేరు గోపాలు, నా రాశి ఏమొస్తుందని ఫోన్ చేస్తుంటారు. నా పేరు ధనంజయ, నా రాశి ఏమిటండి. ఏమండి మేము ఇన్ని శాస్త్రాలు నేర్చుకుని మీరు అడిగినప్పుడు అంత చెప్పడానికి మేమేం బడ్రోతులమండి. మీరు ఏదైనా తగిన పారితోషికం ఇచ్చి మాకు సంభావన ఇచ్చి మమ్మల్ని తృప్తి పరిచితే మేము ఆ విషయాలన్నింటిని సంగ్రహించి ఏమినైనా ఎలా కావాలా, ఏ రాశి ప్రకారం ఉంది, నువ్వు ఏదో ఎవరు పేరు పెట్టారు, అసలు నామ నక్షత్రమా లేకపోతే జన్మ నక్షత్రమా లేదా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వచ్చిందా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం చేయాలి. కానీ జీవితం అంటే ఆషామాషి కాదండి. ఎవరో చెప్పారు దారిని పోయి దానయ్య అనేసి నా రాశి మేన రాశి అన్నారండి, కానీ మీరు మాత్రం మీరు హోరోస్కోప్ వేసి మీరు వృశ్చిక రాశి అంటున్నారని అడుగుతుంటారండి. ఎవరో ఒకరు చెప్పేస్తారు, దాన్ని పట్టుకుని ఎలా ఆడుతుంటారు, మీ జీవితం అంతా మంచి రోజులు కూడా పోగొట్టుకుంటుంటారు. అలా కాకుండా సరైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి మాలాంటి వారిని సందర్శించండి, తగిన పారితోషికాన్ని ఇవ్వండి, సంభావన ఇవ్వండి, మమ్మల్ని సంతృప్తి పరచండి, ఆ తర్వాత విషయాలు అడగండి, మేము అన్ని కూడా క్లారిటీగా ఇస్తాము. దాన్ని పెట్టుకుని మీరు గొప్ప స్థాయికి రండి. అందుకని ఇక్కడ విషయాన్ని కూడా నేను క్రోడీకరించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను గాని మిమ్మల్ని నేను ఏదో ముఖస్థితి కోసము మసిపూసి మారేడుకాయ చేయడం లేదండి. మీకు అవసరమైతేనే ఫోన్ చేయండి. మీకు ఒకవేళ తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉంటే మేము అడిగిన ఫీజుని ఇవ్వగలిగితేనే ఫోన్ చేయండి. సరైనటువంటి విధానంతో మమ్మల్ని గాని మీరు సంప్రదించగలిగితే మీకు చక్కటి ఫలితాలు భగవంతుని అనుగ్రహంతో కలుగుతుంది. ఏదో హేళనగా కిండలుగా ఆ టైం పాస్ చేసే విధంగా చేస్తే మాత్రము అలా చేసిన వారు తప్పనిసరి భగవంతుని దృష్టిలో మూల్యాన్ని చెల్లించవలసిన పరిస్థితి కూడా కలుగుతుందండి. మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you.